గనిగా ఓ గనిగా ఉన్నవాళ్ళే ఎవరా లోపల? వసే పింకి మీ అన్ననుడా లోపల? లేడు. అయ్యో ఏడమైండే? సచ్చి శ్మశానాన్ని వేయండు. నువ్వు కూడా పోతావా? చెప్పనా పక్కన గుంత తోడమని? ఏ చెప్పరా అదేడి వేయండు? వాడేమన్నా సీఎమ్మా పిఎమ్మా? పొద్దున్నే పీక పనికి పోవడానికి ఇంట్లోనే పన్నాడు కూలర్ వేసుకొని. తీసుకో. నీ ఇంట్లుంటేనే పిలవత్తలేదానే? గని ఓర్ గని ఓర్ గని రా రాజరా. అరే మామా ఏంద్రా శానంలో కిట్ వచ్చినావు? ఏమంటే ఏం చెప్పాలరా, ఈ ఎండకు అస్సలు తూపారతలేదు. అసలు ఏం చేద్దాం రా? చేసేది ఏముంటారా? గా వైన్స్ మగన వయసులో బీర్ తాగుతాం పాదే తడాడుతుంది. ఏందే బీర్ తాగితే నిజంగానే దూపారుతుందా రా? అవునే. అబ్బా అట్లయితే నేను కూడా తాగుతారా? నాకు కూడా తీసుకురావా? ఏందే నీకు తెచ్చేది? ఆడదా నీకెందుకే బీరు? చిన్న పొరివి ఇంట్లో వండుకొని కూల వేసుకోపో మామ. కూలైదాం ఇరాకి బయలుపల్లి తినొద్దాం. ఏంట్రా బండోడా, మా ఆడోళ్ళకి ఏం తక్కువరా? మొగోళ్ళతో అన్నిట్లలో సమానత్వం ఇచ్చినప్పుడు ఇల్లు కూడా సమానత్వం ఇవ్వాలి. అది కూడా కరెక్ట్ కదా సార్. వాళ్ళు ఇయ్యపోయినా మనం తీసుకోవాలి. సడన్ గా నీ ఎంట్రీ ఏందే? మన ఎంట్రీలు ఎప్పుడు సగం సగమే కానీ అది వదిలేవే. వైన్స్ ఓపెన్ అయితే పోదాం పాతుందరా. మన ఇద్దరమే పోతామానే. చిట్టిని కూడా తీసుకోపోదాం. తీసుకోపోతుంది దావే. కష్టపడతలేదు, బయటికి రావాల్సపడతలేదు. పొయ్యిలో కూర్చున్నట్టే ఉన్నాయి కదా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. హే గాయ్స్, ఇవాళ మీకోసం మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి యాప్ తీసుకొచ్చిన. ఆ యాప్ పేరు రవిమార్స్. దీంట్లో గేమ్స్ ఆడుతూ మీరు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. అయ్యాక మీరు 3000 చిప్స్ అనేవి రీఛార్జ్ చేసుకోవాలి. ఎలా అంటే మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మనం చేసుకోవచ్చు. రీఛార్జ్ అయ్యాక మనం దీంట్లో డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనం ఏది గెలుస్తుందో ప్రిడిక్ట్ చేసి బెట్ చేయాలి. నేనైతే టైగర్ గెలుస్తాయని 100 పెట్టేసిన. ఒకవేళ గెలిస్తే 100 × 3 300 వస్తాయి. నేను మళ్ళీ నా బెట్ అనే టైగర్ మీద ప్లేస్ చేసిన, 300 చేసిన. ఈసారి 300 పెట్టేసినాం కాబట్టి 3 × 3 900 వస్తాయి గెలిస్తే. నేను మళ్ళీ టైగర్ మీద ఈసారి 900 ప్లేస్ చేసిన బెట్. సో ఇప్పుడు నేను మళ్ళీ 9 × 3 అంటే 2110 రూపీస్ నా మొత్తం అమౌంట్ అనేది టైగర్ మీద బెట్ చేసిన. ఇప్పుడు నేను గెలిచిన 4115 రూపీస్ అనేది వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఈజీగా ప్రిడిక్ట్ చేస్తూ మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు గెలిచిన అమౌంట్ కూడా చాలా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకోవాలంటే మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి ఇప్పుడు నేను 4000 అమౌంట్ అనేది నేను విత్డ్రా చేసుకుంటున్నాను. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఆపినవేందే? ఇటు తీసుకో, ఇటు నుంచి కట్టుబడి ఏందే రోడ్ అవతల ఉండి తొంగి చూస్తాను. ఇంకా వైన్స్ ఓపెన్ చేయలేదండి. మరి నీకు యాళ్ళ కాకముందు అది ఇస్తారా నేను ఈ మొహానికి? నీ అవ్వ నాలుకంత గుంజుతాంది, గొంతంత ఆరకపోయింది. ఇలా షాప్ కొల్ల కూడా తాగుతాంపా. మీరు రారా? మీకేం శాత కాదే, నీ పోతాను పోరి. ఏందే నువ్వు ఓవర్ యాక్షన్ బాగా చేస్తానవు? పోరి ఏడికే పోయేది? షాప్ కొల్ల కొడితే వచ్చేది బీర్లు కాదే, జైలు గోడలు. నాకు అవసరం లేదు, నేను తెచ్చుకుంటా పోయేది.
ఏదో తేడాగా ఉందేంటి? ఏందేమో గాయనంక అట్లా చూస్తానవు. చిచి ఏం మనుషులో ఏమో. ఎందుకే ఏమైందే? అది చూడవే సిగ్గు సరైన లేకుండా ఎట్లా నిలబడ్డారో 10 కాక ముందే వైన్ షాప్ ముందు. ఎట్లా తాగుతారే అసలు? ఇట్లా అయితే సమాజం ఎట్లా బాగుపడుతుంది? చిచి అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. వస్తాయి మనం వచ్చిన దానికోసమే కదరే. వాడింటే బాటిల్ అనుకుని తలకే వల కొడతాడు. అబ్బా అట్లయితే వినబడేటట్టే అంటనే. ఎందుకే నా నెత్తి మీద బీర్ బాటిల్ వాళ్ళకి కడితే ఏం చక్క చల్లగా ఉంటది. మంచిగా బీర్ తాగొచ్చు తెలుసా? అగో మనం ఇక్కడ ముచ్చట్లు పెడతాంటే వాడేమైనా బీర్ల కోసం ఉరుకుతాండు కాదే. అమ్మ తోడు గట్ల నూకేసినవేంది? నూకేసుడు కాదు గడ్డ పరందుకో కడుపులో పొడతా. నన్ను ఎందుకు కొడతావమ్మా? మరి లేకపోతే గంట నుంచి ఎండలో మేము ముగ్గురు తీసినది కనిపిస్తలేవా? కళ్ళు దొబ్బినాయా? రే కర్రోడా అసలే తిక్క మీద ఉన్నా. ఎక్కువ తక్కువ చేయక చెప్తానా? మాతో లైన్ లో చెనక నిలబడు. లైన్ లో నిల్చుంటా. నా షాప్ ఎవడు ఓపెన్ చేయాలి? నా గిరాకీ ఎప్పుడు చేసుకోవాలి? వైన్ షాప్ నీదా అన్న? కాకపోతే అన్నదట్లే. చూసారా సార్ డబుల్ యాక్షన్? అయ్యో సారీ అన్న, అన్నది నాట్లే. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. అన్న నా షాప్ ఓపెన్ చేయి, 100 ఓపెన్ చేయి. నా గిరాకీ ఎప్పుడు జరగాలి? దూరం మొత్తం మీద పడతారు. గిరాకవన్నా అత్త ఎవరో ఒక్కరు దగ్గర ఏం కావాలి చెప్పుర్రీ? 3 లైట్ బీర్లు ఇవ్వా అన్న? లైట్ బీర్లు లేవు. బీర్లు లేవా? హే జోక్ చేయకన్నా, 4 మొత్తం గుంజుకోపోతా అంటుంది. జోక్ చేయడానికి నువ్వే అన్న నా పెళ్ళానువా లేవంటే అంటావు? ఇంత పెద్ద షాప్ ఉన్నది నీకు ఒక 3 బీర్లు తాగెత్తలేదా? లేవమ్మా పోర్రి మీ బాంచను నడు ఇక్కడ నుంచి. ఇత్తేమన్నా నొత్తందారా కర్రేమాకు కూడా? పోరి నీ అబ్బ నరుకుతా కర్రోడా అంటే. ఏం చేస్తావురా? అబ్బో నిన్ను నేనేం చేస్తా తల్లి, చూస్తేనే ఆడబడ్డావు. ఇగో అన్న ఇవన్నీ కాదు 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 మంచి మర్యాదకు ఇయ్యి చెప్తానా? ఇయ్యి లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. మీరేమైనా చేసుకోరు, ఫస్ట్ ఇక్కడ నుంచి పోర్రి. మీరు ఏం చేసినా నా ఒక్క బీరు కూడా వెళ్ళలేదు. పోరి బిర్యానీ ఇలా చూద్దాం. అవునే ఇద్దరు ఇద్దాం కావాలి ఇక్కడ. అరే ఎందుకురా వైన్ షాప్ అక్కడ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఆపమంటావు? లేదు మా 24 గంటల వైన్ షాప్ చుట్టూ తిరుగుతాడు. నేను రాను, ఫోన్ పే కొడతాడు. నేను బయట తీసుకురావాలా? సరే నువ్వు తినండి. అరే కర్రీ దగ్గర పో, నేను ఫోన్ పే కొట్టినా మంచి పేర్లు ఇస్తాడు. ఓకే తెస్తా ఉంటా. తొందరరా రే. మన కుత్తికలు బీర్లతో నిండేదాకా, మన నాలుక బీర్ చుక్కలతో తడిచేదాకా మన పోరాటం ఆపతే. కరోడు డౌన్ డౌన్, కరోడు డౌన్ డౌన్, కరోడు డౌన్ డౌన్, వైన్ షాప్ డౌన్ డౌన్, వైన్ షాప్ డౌన్ డౌన్, వైన్ షాప్ డౌన్ డౌన్, లైట్ బీర్ ఇప్పించాలి. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది, వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమయ్యి. వైన్ షాప్ లో లైట్ బిల్లు ఇప్పించాలి. వైన్ షాప్ లో లైట్ బిల్లు. పరికేసి నిలబడితే బడా బాబుల వెన్నులో వణుకు పుట్టాలి. షాప్ లో ఉన్న కర్రాడు చంపేయాలి కాదే, షాప్ లో నుంచి తీసేయాలి.
మూసుకోరి. మీరు ఎంత చేసినా అని బీర్లు రావు. నేను బీర్లు తయారు చేస్తానమా? ఆడ తయారు చేసే కాంచి ఇక్కడ రాలేదు. మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఫరక్ కూడా ఆడది. ఎన్ని చేసినా కూడా ఒక్క బీర్ ఇస్తలేడండి కర్రోడు. ఏమోనే ఒర్రొర్రి నా గొంతంతా నొత్తాంది. మీరు మూతిలో కట్టే కర్ర మొక్కలతో. అరే మామా ఏం రా ఉట్టిగా దాచిపెట్టినా? ఏ నీ దాసుడు కాదురా, ఆడ బీర్లు లేవు అయిపోయినాయట. ఏంది బీర్లు అయిపోయేది? ఓ కర్ర దగ్గర పోయిస్తాడు. ఆ కర్రోడే నన్ను మెడల్ పట్టింది, బయటికి నెట్టేసిండ్రా. నా పేరు చెప్పినవారా? నీ పేరు చెప్తే కాళ్ళు లేపితే అంటాడు, అందుకే ఉరికొచ్చిన. देखो మై రౌడిజం సెటిల్మెంట్. కర్ర పాడుకో, నా పేరు చెప్తే కాళ్ళు లేపితే అంటాడు. అవునరా, వైన్ షాప్ ఇలా కూలాలి. మనం నేను దాని నుంచి చెప్తే ఆగిపోయి చేత పడి ఎట్లయినా మనకి ఏదో ఒకటి చేయాల్సిందే. నేను నా పేరు చెప్తే వాడు వెనక కాళ్ళు లేపితే అంట. కర్రోని ఏదో ఒకటి చేయాలి. చూడు ఇప్పుడు మంత్రం మీద పట్టు చేతవాడు ముగ్గు. ఓం చంద్రముఖి నాగవల్లి కాంచన బాహుబలి త్రిపులార్. కర్రడా నీ కాళ్ళిరుగా, నీ తలకే బలగా, నీ నెత్కపోను, నీ నామ నరక స్వాహ. మామా మనకు కావాల్సింది ఆ కర్రోనికి ఏమో అవుడు కాదురా, లైట్ బిల్లు కావాలి. అసలే వైన్ షాపులలో లైట్ బిల్లు దొరకలేవట, అవి కావాలి. ఇప్పుడు లైట్ బిల్ మంత్రం చదవనా వాడు కాళ్ళిరిగే మంత్రం చదవనరా? ముందు మనకి లైట్ బిల్ కావాలరా, అసలే దూపారతలేదని చెప్పారు కదా. ఓం ఓం హన్మకొండ వైన్, వరంగల్ వైన్, కాజ్పేట వైన్, లైట్ బీర్లన్నీ ఆవాహయామి. చాలా సెకలు ఉన్నారా నీలో? ఏం చెప్తాను? నువ్వు జేసన్ చూస్తాను. నా పెళ్ళికి వచ్చినావు, అన్నం పెట్టన్నా? పిట్ట పెట్టినాడు కూర్చున్నావు. సరే సరే, దానికి బీర్లు కావాలి. మరి బాను లైట్ బీర్లు ఆవాహయామి. లైట్ బీర్లు ఆవాహయామి. ఏం చెప్పాలరా, ఆ వైన్స్ లో లైట్ బిల్లు దొరకలేవు, అందుకే చేతబడి చేస్తాను. ఆ వైన్స్ కాదురా, ఊళ్ళో ఎక్కడ లైట్ బిల్ దొరకలేవు, అందుకే ఆ బిల్లు అనికి రావాలని ఇట్లా చేస్తాను. వివరంగా మీ మోద కూడా మా ముఖం మీద ఉంచిందన్నా. మనోడు అట్లా చేసిండా? కర్రోడు. కర్రోడా? తీసుకుంటారా? తీసుకుంటాం. అయితే కూర్చోండి రా, కూర్చో. రెడీ తీసుకురా. పట్రా తలకే వాళ్ళు కాలే వానికి ఏదో ఒకటి కావాలి, లైట్ బిల్లు కావాలి. ఓం ఓం భీం 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 లైట్ బిల్ ఆవాహయామి. కర్రోడు కాలిరుగా, కర్రోడు తలకే వాళ్ళగా, కర్రోడు నెత్తుకపోను, కర్రోడు పేద లేచిపోను, కర్రోడా కానివ్వండి రా, కానివ్వండి. లైట్ బిల్ ఆవాహయామి. నువ్వు షాప్ ముంగట ఏం చేస్తాడు రా? నీ పిల్లని ఫస్ట్ ఎయిడ్ చెప్తాను, అత్తవా? మరి లేకపోతే ఏందిరా, నీ దగ్గరకు వచ్చి 2 బీర్లు అంటే కుక్కను కొట్టినావు. మేమన్నా పైసలు కాకపోతే పుణ్యాన్ని కడుగుతాను మారా. కర్రే బాడుకో. అరే బీర్లు అని పొద్దున్న నుంచి ఆడోళ్ళు మొగోళ్ళు తేడా లేకుండా సావగొడతారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేనేనా నా ఇంట్లో తయారు చేస్తాను రా బీర్లు. ఫ్యాక్టరీ నుంచి వాడు పంపేయకపోతే నేనేం చేస్తుండ్రా? నన్ను వదిలేయండి రా బాబు, మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతారా? రే ఇత్తనో బీరి లేకుంటే నీ భాషంగాలు అయితే రే ఏమంటారో చెర్రీ. అంతేరా, ఎలాగడి బీర్ లేకపోతే వీని కోసి కూరనుడే. అరే నా షాప్లో ఒక బీర్ దాచుకున్నారు మొన్నటి నుంచి. ఆ ఒక్క బీర్ తప్ప ఇంకేది లేదురా. మీకు ఇస్తారా? నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. ఇది నిదర్శనం.